విశాఖలో శిశు విక్రయాల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు సంఖ్య 10కి చేరింది. అల్లూరు జిల్లాలోని పాడేరులో ఈ శిశు విక్రయాల ముఠాకి బీజం పడినట్లు టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీం గుర్తించింది. కేజీహెచ్ ఆసుపత్రి చుట్టూ పహారా కాస్తోంది శిశు విక్రయాల గ్యాంగ్. మరో పసికందును రక్షించారు విశాఖ పోలీసులు. శిశు విక్రయాలతో పాటు పిల్లల కిడ్నాపులు కూడా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ముఠా సభ్యుల నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ శిశు విక్రయాల కేసులో విస్తుపోయే విషయాలు మరి వెలుగులోకి వస్తున్నాయి. మరి దీని వెనుక ఎటువంటి ముఠా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? హరిత, విశాఖపట్నంలో నమోదైన శిశు విక్రయాల కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సంచలన నిజాలు చూస్తుంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా వణికిపోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. అయితే మొత్తం ఈ శిశు విక్రయాలకు సంబంధించి మొట్టమొదటిగా బీజం పడింది అల్లూరు సీతారామరాజు జిల్లాలోన పాడేరులో బీజం పడినట్టుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ కేసులో మొట్టమొదటిగా 8 మందిని అరెస్ట్ చేస్తారు, తర్వాత 9కి చేరుకుంది. ఇప్పుడు అరెస్టుల సంఖ్య, నిందితుల సంఖ్య 10కి చేరుకుంది. అదేవిధంగా మొట్టమొదటిగా కంచరబాలకు చెందిన ఒక మైనర్ బాలిక వద్ద నుంచి ఒక శిశువును విక్రయిస్తున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ శిశువును అదేవిధంగా మైనర్ బాలిక ఇద్దరు కూడా కేజీహెచ్ ఆసుపత్రిలో ఉంచారు. అయితే ఇప్పుడు మరొక వ్యక్తి దగ్గర నుంచి మరొక శిశువును కూడా గుర్తించడం జరిగింది. ఆ శిశువును కూడా చాలా జాగ్రత్తగా కేజీహెచ్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. కేజీహెచ్ ఆసుపత్రి చుట్టూ కూడా ఈ శిశు విక్రయాల గ్యాంగ్ పహారా కాస్తూ ఎప్పటికప్పుడు అమాయకులు, పేద మైనర్ బాలికలు ఎవరైతే గర్భం దాల్చి ఉంటారో వారు చెకప్ల కోసం కేజీహెచ్ ఆసుపత్రికి వస్తారో, మరోవైపు ఆ పీడియాట్రిషియన్ రూమ్ దగ్గర, మరోవైపు అదేవిధంగా పూర్తిగా కేజీహెచ్ ఆసుపత్రి బయట ఉన్న స్కానింగ్ సెంటర్ల వద్ద కూడా వీరు పహారా కాసి వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మాయ మాటలతో వారు నమ్మించి అక్కడి నుంచి లక్షల రూపాయలకు ఆ శిశువులను అమ్ముతున్నట్లుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వీరి టార్గెట్ నవజాత శిశువులను అప్పుడే పుట్టిన శిశువులను నెలల వ్యవధిలోనే విక్రయాలు చేస్తున్నారు. మొట్టమొదటిగా వారి వివరాలను సేకరించి అక్కడి నుంచి బేరసారాలు మొదలుపెట్టి అమాయక మాటలు చెప్పి వారిని బెదిరించి భయపెట్టి శిశు విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే 10ల సంఖ్యలో వీరు శిశువులు అమ్మకానికి పెట్టినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే వీరు నెట్వర్క్ మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందని, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఈ శిశు విక్రయాల గ్యాంగ్ అంతా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రితో పాటు ఇంక మరిన్ని ఆసుపత్రుల చుట్టూ కూడా ఈ గ్యాంగ్ పహారా కాస్తుంది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏమైనా సరే వీరు శిశు విక్రయాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొంతవరకు పకడ్బందీగా ఒక ప్రెగ్నెంట్ లేడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ, చెకప్, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పూర్తిగా కూడా శిశువుకు సంబంధించిన డేటాను కూడా మొత్తం అంతా కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారు. అలాంటిది మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ గ్యాంగ్ ఎంట్రీ అయినట్లయితే ఇంకా శిశు విక్రయాల కేసు సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే జరుపుతున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ నరేష్.